హలో డియర్ టీఎస్ ఎంసెట్ 2025 పేరెంట్ క్యాండిడేట్స్. ఓన్లీ 35 డేస్ ఉన్నాయి మనకి. 35 డేస్ ప్లానింగ్ ఏంటి, ఎస్పెషల్లీ మ్యాథ్స్ టు గెట్ ద 50+ ఇన్ మ్యాథ్స్, అట్లీస్ట్ 50+ మ్యాథ్స్లో రావడం కోసం 30 డేస్ ప్లాన్ ఏంటనేది వీడియోలో చెప్తున్నాను. ఆల్రెడీ వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నోట్ చేసి పెట్టాను చూడండి. 30 డేస్ ప్లానింగ్లో ఫస్ట్ ఇయర్ 15 డేస్, సెకండ్ ఇయర్ 15 డేస్, అలాగే 5 డేస్ 2020 నుంచి 2024 ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ చేయడానికి మీరు స్పెండ్ చేయాలి. అది మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్, ఎందుకంటే 35 డేస్ వెరీ క్రూషియల్. సో మ్యాథ్స్ అనేది మనకి 80 క్వశ్చన్స్ ఇస్తాడు. అట్లీస్ట్ 50+ తెచ్చుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు తెలుసుకోవాలి. దానికి ఎన్ని డేస్ స్పెండ్ చేయాలి 15 డేస్లో, అలాగే అప్రాక్సిమేట్గా దాని వెయిటేజ్ కూడా చాప్టర్ పక్కన నోట్ చేసి పెట్టాను. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాట్రిసెస్ 3 to 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి. 2 డేస్ ప్లాన్ 2 డేస్లో ఫినిష్ చేయండి. అలాగే వెక్టర్స్ అంటే వెక్టర్ ఆల్జీబ్రా మొత్తం, ఎడిషన్స్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ మొత్తం, వెక్టర్ ఆల్జీబ్రా మీకు 5 to 6 క్వశ్చన్స్ వరకు వస్తాయి. అంటే 5 క్వశ్చన్స్ ఒకసారి 6 కూడా ఇస్తాడు గైస్. కాబట్టి వెక్టర్స్ని 2 డేస్ స్పెండ్ చేయండి. అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది చాలా సింపుల్ టాపిక్ కాబట్టి మీరు ఒక్క మార్క్ వచ్చినా మీరు దాన్ని ఫోకస్ చేయొచ్చు 1 డేలో. దానికి అడిషనల్గా మీకు 1 డే కూడా అవసరం లేదు, దానికి జస్ట్ హాఫ్ డే అయినా కనీసం ఒక రోజు పెట్టుకోండి. ఇన్ కేస్ పెండింగ్ ఉంటే మ్యాట్రిసెస్ వెక్టర్స్ ఈ రోజులో, అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ హాఫ్ డే అయిపోతే దానికి స్పెండ్ చేయొచ్చు. అలాగే ట్రిగనోమెట్రీ చాలా పోర్షన్ ఉంది గైస్, కానీ అంతా చేయలేరు కాబట్టి మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ట్రిగనోమెట్రీలో. అందులో 2 to 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి గైస్. దానికి 1 డే స్పెండ్ చేయండి. అలాగే సింపుల్ టాపిక్స్ అనేవి లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి 1 డే స్పెండ్ చేయండి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. స్ట్రైట్ లైన్స్ కొంచెం ఎక్కువ పోర్షన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్స్ అప్ టు 3 క్వశ్చన్స్ వరకు, ఒకసారి 4 క్వశ్చన్స్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి 2 డేస్ స్పెండ్ చేయండి. ఇంకా 3D డిఆర్స్ ప్లేన్స్ ఒక 2 డేస్, లిమిట్స్ కంటిన్యూటీకి 3 డేస్, 3 మార్క్స్ వస్తే 2 డేస్. అలాగే డెరివేటివ్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్, దానికి ఒక 2 డేస్ పెట్టుకోండి. ఇది 15 డేస్ ఫస్ట్ ఇయర్ ప్లానింగ్, దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా మెన్షన్ చేశాను. ఇజ్ ఇట్ ఓకే? నౌ విల్ ఫోకస్ ఆన్ సెకండ్ ఇయర్ సిలబస్. ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ 15 డేస్లో ఏ టాపిక్స్ ఫినిష్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అని చూద్దాం. మీకు తెలుసు కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డీమోస్ రెండు కలిపి సిమిలర్గానే ఉంటాయి. దాని నుంచి 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి గైస్. మీరు దీనికి ఒక 2 డేస్ స్పెండ్ చేయవలసి వస్తుంది. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింపుల్ టాపిక్, దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. దీనికి 1 డే స్పెండ్ చేయండి. ఇంకా బైనామియల్ థియరం నుంచి మనము 2 to 3 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి కొంచెం లెంగ్తీ పోర్షన్ కాబట్టి 2 డేస్ స్పెండ్ చేయండి. ఇంకా చాలా ఈజీ పోర్షన్ జనరల్గా చేసే టాపిక్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇందులోంచి 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి గైస్. అది సింపుల్ టాపిక్ కాబట్టి 1 డే స్పెండ్ చేయండి. ప్రాబబిలిటీ మీకు తెలుసు, ప్రాబబిలిటీ కూడా ఎక్కువ పోర్షన్ ఉంటుంది. దాని నుంచి ఒక 3 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి ఒక 2 డేస్ స్పెండ్ చేయండి. ఇంకా చాలా సింపుల్ టాపిక్ మీకు తెలిసిందే, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. దాని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అందుకని 1 డే స్పెండ్ చేయండి. ఇంకా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది చాలా సింపుల్ టాపిక్. దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సింపుల్ టాపిక్ కాబట్టి 1 క్వశ్చన్ వచ్చినా మీరు జస్ట్ అన్గ్రూప్డ్ డేటాని ఫోకస్ చేయండి. దీనికి ఒక హాఫ్ డే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు వేరే టాపిక్లో పెండింగ్ ఉంటే మిగిలిన హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు. ఇంకా మనకి జామెట్రీలో సర్కిల్స్ ఈజ్ అ లెంగ్తీ టాపిక్, కానీ దాని నుంచి 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి కాబట్టి ఒక 2 డేస్ స్పెండ్ చేయండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ సింపుల్ టాపిక్, దానికి 1 డే స్పెండ్ చేస్తే సరిపోతే దాని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా కోణి సెక్షన్ అంటే మనకు తెలుసు కదా, కోణి సెక్షన్ అంటే పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. దాని నుంచి ఒక 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి కాబట్టి 1 డే స్పెండ్ చేయండి. ఎందుకంటే అవన్నీ రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇంకా క్యాలిక్యులస్ అనేది సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ అనేది చాలా పోర్షన్ ఉంది కదా గైస్. అది చాలామంది డిఫికల్ట్ ఫీల్ అవుతారు కాబట్టి కనీసం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ చేయండి. లాస్ట్ టాపిక్ మీకు ఐపీఈ సిలబస్లో. దాని నుంచి ఒక 2 క్వశ్చన్స్ వరకు వస్తాయి, ఈజీగానే ఉంటుంది కాబట్టి 1 డే స్పెండ్ చేయండి. ఒకవేళ మీకు ఎవరికన్నా క్యాలిక్యులస్ చేయాలనిపిస్తే జామెట్రీ ఏది డిఫికల్ట్ అనిపిస్తుందో దాన్ని పక్కన బట్టి క్యాలిక్యులస్ చేయండి, అది అప్ టు యూ.
మీ ప్రిపరేషన్ బట్టి ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఇక్కడ మెన్షన్ చేశాను కదా గైస్, ప్రీవియస్ ఇయర్స్ 5 days ప్లాన్ అట్లీస్ట్ 2020 నుంచి 2024 ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేయండి చాలు. ఇవే 5 years పేపర్స్ ఉన్నాయి. సో విత్ డెడికేటెడ్ ప్రాక్టీస్ అంటే ఊరికినే మామూలుగా చేయడం కాదు, కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అట్లీస్ట్ 50+ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ డెడికేటెడ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ షార్ట్ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నాను. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే, ఐఎమ్ లక్ష్మి. కంక్లూడ్ దిస్ వీడియో హియర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, రైట్?